Hi everyone, welcome to the second part of our Tkinter series. In the previous video, మన ఫస్ట్ Tkinter window ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. బట్ ఇఫ్ యూ రిమెంబర్ మన విండో కంప్లీట్లీ ఎంటీగా ఉంది. సో టుడే మన విండో లోపల కంటెంట్ ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకుందాం. For that, we are going to learn about labels. By the end of this video, మీ Tkinter లో టెక్స్ట్ డిస్ప్లే చేయడం, ఫాంట్ చేంజ్ చేయడం, కలర్స్ చేంజ్ చేయడం అండ్ విడ్జెట్స్ ని ప్రాపర్లీ ప్లేస్ చేయడం నేర్చుకుంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లేబుల్ అంటే ఏంటో చూద్దాం. లేబుల్ అనేది Tkinter లో ఒక విడ్జెట్. దీన్ని మెయిన్లీ మనం GUI అప్లికేషన్ లో టెక్స్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెల్కమ్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి కానీ, స్టూడెంట్ నేమ్స్ డిస్ప్లే చేయడానికి కానీ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే చేయడానికి కానీ యూజ్ చేస్తాం. సో సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే లేబుల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే టెక్స్ట్ ఇన్ అ GUI. ఓకే, ఇప్పుడు మనం మన ఫస్ట్ లేబుల్ క్రియేట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్న బేసిక్ Tkinter స్ట్రక్చర్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ Tkinter ని ఇంపోర్ట్ చేస్తాం, దెన్ మన మెయిన్ విండోని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే లేబుల్ ఈక్వల్ టు tk.label ఆఫ్ రూట్ టెక్స్ట్ ఈక్వల్ టు హెలో Tkinter. ఇక్కడ tk.label యూజ్ చేసి ఒక లేబుల్ విడ్జెట్ క్రియేట్ చేస్తున్నాం. రూట్ అంటే ఈ లేబుల్ మన మెయిన్ విండోలో ఉండాలని చెప్తున్నాం అండ్ టెక్స్ట్ లో మనం డిస్ప్లే చేయాల్సిన టెక్స్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మన లేబుల్ హెలో Tkinter అని డిస్ప్లే చేస్తుంది. లెట్స్ బ్రేక్ దిస్ లైన్ ఇంటూ 2 parts. ఫస్ట్ వన్ రూట్, ఇది మన లేబుల్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అని చెప్తుంది. సెకండ్ వన్ టెక్స్ట్, ఇది మన లేబుల్లో ఏం డిస్ప్లే అవ్వాలని చెప్తుంది. సో సింపుల్ ట్రిక్ గా రిమెంబర్ చేసుకోండి. రూట్ represents where and text represents what. Where should the label go and what should the label display? ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. లేబుల్ డాట్ ప్యాక్. మన లేబుల్ క్రియేట్ చేసాం కదా, బట్ క్రియేట్ చేసిన మాత్రాన అది విండోలో ఆటోమేటికల్లీ ప్లేస్ అవ్వదు. మనం విడ్జెట్ ని విండోలో అరేంజ్ ఆర్ ప్లేస్ చేయాలి. దానికి ప్యాక్ యూస్ చేస్తాం. ప్యాక్ ఈస్ కాల్డ్ ఎ జోమెట్రీ మేనేజర్. ఫర్ నౌ మనం సింపుల్ గా ఎలా రిమెంబర్ చేసుకుందాం. లేబుల్ క్రియేట్స్ ద విడ్జెట్ అండ్ ప్యాక్ ప్లేసెస్ ద విడ్జెట్. లేటర్ వీడియోస్ లో మనం డిఫరెంట్ జోమెట్రీ మేనేజర్స్ లైక్ గ్రిడ్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. అండ్ హియర్ వి గో. మన విండో లోపల హెలో Tkinter అని డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లేబుల్. ఆబ్వియస్లీ మనం ఆల్వేస్ హెలో Tkinter అని డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిన టెక్స్ట్ ని డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు పైథాన్ GUI అని చేంజ్ చేద్దాం. సో టెక్స్ట్ ప్రాపర్టీలో మనం కావాల్సిన టెక్స్ట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. లెట్స్ రన్ ద ప్రోగ్రామ్ అగైన్. నౌ మన విండోలో వెల్కమ్ టు పైథాన్ GUI అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన లేబుల్ ని కొంచెం అట్రాక్టివ్ గా చేద్దాం. ఫస్ట్ టెక్స్ట్ ఫాంట్ ని చేంజ్ చేద్దాం. దానికి ఫాంట్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఇక్కడ ఏరియల్ ఇస్ ద ఫాంట్ ఫ్యామిలీ అండ్ 20 ఇస్ ద ఫాంట్ సైజ్. సో ఫాంట్ ఈక్వల్ టు ఏరియల్ 20 అంటే ఏరియల్ ఫాంట్ విత్ సైజ్ 20. మనం సైజ్ ని 20 నుంచి 30కి చేంజ్ చేస్తే టెక్స్ట్ ఇంకా పెద్దగా కనిపిస్తుంది. మనం ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ని బోల్డ్ చేయాలంటే ఫాంట్ ఈక్వల్ టు ఏరియల్ 20 బోల్డ్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఫాంట్ ఫ్యామిలీ, సెకండ్ వాల్యూ ఫాంట్ సైజ్ అండ్ థర్డ్ వాల్యూ ఫాంట్ స్టైల్. సో మన టెక్స్ట్ ఇప్పుడు బోల్డ్ గా డిస్ప్లే అవుతుంది. లేటర్ మనం డిస్ప్లే ఫాంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. నెక్స్ట్ మన టెక్స్ట్ కలర్ ని చేంజ్ చేద్దాం. దానికి FG ప్రాపర్టీ యూస్ చేస్తాం. FG స్టాండ్స్ ఫర్ ఫోర్గ్రౌండ్ కలర్. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన టెక్స్ట్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ FG ఈక్వల్ టు బ్లూ అంటే మన టెక్స్ట్ బ్లూ కలర్ లో డిస్ప్లే అవుతుంది. సిమిలర్లీ మనం రెడ్, గ్రీన్, బ్లాక్ అండ్ అదర్ సపోర్టెడ్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. సిమిలర్లీ లేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేయడానికి BG ప్రాపర్టీ యూస్ చేస్తాం. BG స్టాండ్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ BG ఈక్వల్ టు ఎల్లో అంటే మన లేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోలో డిస్ప్లే అవుతుంది. సో రిమెంబర్ FG రిప్రజెంట్స్ ఫోర్గ్రౌండ్ ఆర్ టెక్స్ట్ కలర్, BG రిప్రజెంట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ మనం స్పేసింగ్ గురించి చూద్దాం. సమ్ టైమ్స్ మన విడ్జెట్స్ విండో ఎడ్జెస్ కి ఆర్ అదర్ విడ్జెట్స్ కి కూడా క్లోజ్ గా ఉంటాయి. అప్పుడు మనం ప్యాడింగ్ యూస్ చేయొచ్చు. ప్యాడ్ y అంటే వెర్టికల్ స్పేసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ డాట్ ప్యాక్ ఆఫ్ ప్యాడ్ y ఈక్వల్ టు 20. ఇది వెర్టికల్ డైరెక్షన్ లో స్పేస్ యాడ్ చేస్తుంది. అండ్ ప్యాడ్ x ఇస్ హారిజాంటల్ స్పేసింగ్. సో ప్యాడ్ x లెఫ్ట్ అండ్ రైట్ స్పేసింగ్, ప్యాడ్ y టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్. ఈ రెండు కలిపి కూడా యూస్ చేసుకోవచ్చు.
ఓకే. ఇప్పుడు ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ చూడటం కంప్లీట్ చేసాం కదా! లెట్స్ బిల్డ్ అ స్మాల్ ప్రాజెక్ట్. మనం ఒక సింపుల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కార్డ్ క్రియేట్ చేద్దాం. దాంట్లో స్టూడెంట్ నేమ్, కోర్స్ అండ్ ఒక వెల్కమ్ మెసేజ్ డిస్ప్లే చేద్దాం. సో లెట్స్ బిల్డ్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ యాజ్ యూజువల్ టికెంటర్‌ని ఇంపోర్ట్ చేసాం. దెన్ టీకే యూజ్ చేసి మన మెయిన్ విండోని క్రియేట్ చేసుకున్నాం. విండోకి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే టైటిల్ ఇస్తున్నాం. అండ్ మన విండో సైజ్‌ని 400x300గా సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ మన హెడ్డింగ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ లేబుల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని డిస్ప్లే చేస్తున్నాం. ఫాంట్ సైజ్ 20 బోల్డ్ గా ఇస్తున్నాం అండ్ ప్యాడ్ వై ఈక్వల్ టు 20 యూజ్ చేసి హెడ్డింగ్ అరౌండ్ కొంచెం వెర్టికల్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ కోసం అనదర్ లేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ వినీలా అని డిస్ప్లే చేస్తున్నాం. ఫాంట్ సైజ్ 14 గా సెట్ చేస్తున్నాం అండ్ ప్యాడ్ వై ఈక్వల్ టు 5 యూస్ చేస్తున్నాం. సో ఈచ్ లేబుల్ మధ్యలో కొంచెం స్పేసింగ్ ఉంటుంది. సేమ్ వేలో కోర్స్ కోసం అనదర్ లేబుల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కోర్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని డిస్ప్లే చేస్తున్నాం. అగైన్ ఫాంట్ సైజ్ 14 అండ్ ప్యాడ్ వై ఈక్వల్ టు 5. ఫైనల్లీ ఒక వెల్కమ్ మెసేజ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఫాంట్ సైజ్ 14 అండ్ ఎఫ్సి ఈక్వల్ టు బ్లూ యూజ్ చేసి టెక్స్ట్ కలర్ ని బ్లూగా సెట్ చేసాం. ఫైనల్లీ ప్యాక్ యూజ్ చేసి లేబుల్ ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ యాజ్ యూజువల్ ప్రోగ్రామ్ లాస్ట్ లో మెయిన్ లూప్ ఉండాలి. నౌ లెట్స్ రన్ అవర్ కోడ్. అండ్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్. మనం మల్టిపుల్ లేబుల్స్ ని యూజ్ చేసి ఒక సింపుల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కార్డ్ క్రియేట్ చేసాం. ఓకే, నౌ ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు మీరు ఒక స్మాల్ మై ప్రొఫైల్ GUI క్రియేట్ చేయాలి. యువర్ అప్లికేషన్ షుడ్ డిస్ప్లే యువర్ నేమ్, ఏజ్, కోర్స్ అండ్ కాలేజ్. ట్రై టు యూస్ డిఫరెంట్ ఫాంట్ సైజెస్ అండ్ కలర్స్. అండ్ రిమెంబర్, కోడ్ ని జస్ట్ కాపీ చేయకండి. పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. Okay, let's quickly recap what we learned today. We learned how to create a label using label. టెక్స్ట్ ప్రాపర్టీతో టెక్స్ట్ డిస్ప్లే చేయడం నేర్చుకున్నాం. ఫాంట్తో ఫాంట్ ఫ్యామిలీ సైజ్ చేంజ్ చేయడం నేర్చుకున్నాం. FGతో టెక్స్ట్ కలర్ చేంజ్ చేయొచ్చు. BGతో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. అండ్ ప్యాక్తో విడ్జెట్ని విండోలో ప్లేస్ చేయడం నేర్చుకున్నాం. ఫైనల్లీ ప్యాడెక్స్ అండ్ ప్యాడ్వైతో స్పేసింగ్ క్రియేట్ చేయడం కూడా చూసాం. సో ఫార్ మన GUIలో ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయడం మాత్రమే నేర్చుకున్నాం. బట్ వాట్ ఇఫ్ యూజర్ ఒక బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ విల్ హ్యాపెన్. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ క్లిక్ మీ బటన్ క్లిక్ చేస్తే మన లేబుల్ టెక్స్ట్ చేంజ్ అవ్వాలి. దట్స్ వేర్ థింగ్స్ బికమ్ మోర్ ఇంట్రెస్టింగ్. సో ఇన్ part 3 we are going to learn about buttons and functions, and we are going to create our first interactive Tkinter application. See you in